అంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ రేటింగ్ అనేది కొద్దిగా ఓవర్‌గా అనిపిస్తుంది. శాంపిల్ మొక్కలండి. ఆళ్ళ దగ్గర ఆల్రెడీ శాంపిల్ మొక్కలనేది ఉంటాయి. చూడండి ఎంత పెద్దగుందో. దగ్గర దగ్గర ఒక 200 అడుగులో, 250 అడుగులో ఉంటది. హలో గురు నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై న్యూ వీడియో. నేనైతే పోరంకిలో ఈ దేవుడి మందిరం చేయడానికైతే వచ్చాం ఈరోజు. ఈ దేవుడి మందిరం ఆల్రెడీ ముందు ఎవరో చేసి వెళ్ళిపోయారండి. అది ఎందుకో ఏంటనేది మనకైతే తెలీదు. ఈ దేవుడి మందిరానికి ఏంటంటే ఫ్రెండ్స్ లేటెస్ట్‌గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఫోల్డింగ్ డోర్స్ మూవ్ అయ్యేయి ఎల్ టైప్‌లో తిరుగుతాయి. ఆ డోర్స్ అయితే ఫిట్ చేయాలి ఇప్పుడు మనకి. అంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ మొక్కలు చూస్తున్నారా మొక్కలు చేసి ఛానల్స్ బిగించారు నార్మల్ ఛానల్స్. అవి అయితే దీనికి సెట్ అవ్వవు. అవి ఇవే ఛానల్స్ అవి వీటికి సెట్ అవ్వవు. దీనికి సపరేట్‌గా ఉంటాయి ఛానల్స్. అవైతే తెచ్చుకోవాలి. ఆ ఛానల్స్ ఆడడానికైతే ఇప్పుడు విజయవాడ అయితే వెళ్ళాలి మనం. దానికంటే ముందు ఈ డబ్ల్యూపీసీ ముక్కలు అవన్నీ చూద్దాం. ఇదైతే సెంటర్లో బిగిస్తామండి. ఆ పైన ఉన్నాయి కదా అయ్యేమో ఎడ్జీలు వస్తాయి. సైడ్లు ఫిట్ చేయాలి. బ్యాక్ లైటింగ్ అనేది వచ్చింది. ప్లస్ ఏంటంటే వీటికేమో ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ డబ్ల్యూపీసీ ముక్కలే ఎక్కడ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఫిట్ చేసుకుని సరిపోద్ది. ఓవరాల్గా లైటింగ్ వేస్తేనేమో రాగా ఇలా ఉంటుంది. అంటే ఏం చేయలేదు కదా ఇంకా, అందుకని లైటింగ్ అనేది కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది. ఆ డబ్ల్యూపీసీ ముక్కలు అవి ఫిట్ చేసిన తర్వాత మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్ పదండి వెళ్దాం ఇంకా. మనం అయితే ఇప్పుడు బందర్లాకుల కోటకి వచ్చామండి. విజయవాడ సిటీలో అంటే హార్డ్వేర్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తం. మనకి ఏ హార్డ్వేర్ కావాలన్నా మనకి ఇక్కడైతే దొరుకుతాయి. మనం అయితే ఒక షాప్కి అయితే వచ్చాము, కేతేశ్వర హార్డ్వేర్స్ అని. ఈ షాప్లోనే తీసుకుంటాడు అన్నయ్య మెటీరియల్ అంతా. ఏంటంటే రీజనబుల్గా ఉంటాయి ప్రైజులన్నీ. ఇందులో బాగా తెలిసిన వ్యక్తి అని ఎప్పటి నుంచో తీసుకుంటున్నాడు అన్నయ్య. మనమైతే ఈ ఛానల్స్ తీసుకున్న తర్వాత ఎక్లిక్ షీట్స్ బ్యాక్ లైటింగ్ షీట్స్ కూడా తీసుకోవాలండి. అవి కూడా తీసుకోవడానికి వెళ్ళాలి. ఫైనల్గా ఛానల్స్ అయితే వచ్చేసినాయి. ఛానల్ తీసుకున్న షీట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. షీట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. దీంట్లో 3 రకాలు ఉంటాయండి. 2mm, 3mm, 4mm అని 3 రకాలు ఉంటాయి. మనకు కావాల్సింది 3mm కానీ 2mm కానీ. అదైతే చూస్తున్నాను. ఇవన్నీ శాంపిల్ మొక్కలండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ శాంపిల్ మొక్కలు అనేది ఉంటాయి. అవి చూసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు తెప్పిస్తారు షీట్లు. చిన్న మొక్కలు అయితే ఎవరంట. మనకు కావాల్సింది చిన్న మొక్క ఒకటే. ఎవరంటే ఇంకా షీట్ తప్పదు, ఇంకా షీట్ తీసుకోవాలి. షీట్ అయితే తీసుకుంటున్నాను. షీట్ అయితే ఆర్డర్ పెట్టేసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే షీటు ఆటోలో అయితే వచ్చింది, రోల్ అయితే అవ్వదు. ఆ షీటు నార్మల్ లామినేట్ షీట్స్ అయితే రోల్స్ అవుతాయి. ఎక్లిక్ షీట్ అనేది రోల్ అవ్వదు. అందుకనే ఆటోకి అయితే వేసి ఆ షీటు మేమైతే రిటర్న్ అయిపోయాం. వెళ్ళేదారిలో మీకు మా విజయవాడ సిటీ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇది మొత్తం బందర్ రోడ్ అండి, ఎంజీ రోడ్ అంటారు. అన్ని షాపింగ్ మాల్స్. ఇదేమో పీవీపీ అండి. మా విజయవాడ సిటీలో ఎక్కడా లేదు, అంత పెద్దది కడుతున్నారు ఇక్కడ. అదేంటిది అనుకుంటున్నారా? అంబేద్కర్ గారి స్టాచ్యూ. చూడండి ఎంత పెద్దగా ఉందో. దగ్గర దగ్గర ఒక 200 అడుగులో, 250 అడుగులో ఉంటుంది. ఇదైతే కంప్లీట్ అయితే విజయవాడ బాగుంటుంది ఇంకా. అంటే టూరిజానికి కానీ దేనికైనా ఇప్పటికీ చాలా ప్లేసులు ఉన్నాయి, టూరిజం ప్లేసులు. ఇంకా బాగుంటుంది. ఫైనల్గా మనమైతే వచ్చామండి. ఇదిగోండి ఇవే ఆ ఛానల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఆపుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాకంటూ కొద్దిగా సపోర్టింగ్ అనేది దొరికిద్ది.